హాయ్ వన్, నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమణీంద్రారెడ్డి అండి. మరి మొదటిసారి మన వీడియో చూసారు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఇక్కడ మాట్లాడుకుందామండి. మరి చాలా మంది యొక్క సందేహం ఏంటి ఇక్కడ అంటే, మెగా డిఎస్సిలో పోస్టులు తగ్గుతున్నాయా, మరి ఈ పోస్టులు తగ్గేటువంటి అంశం పైన స్పెషల్ ఉపాధ్యాయ పోస్టుల ప్రభావం ఏమైనా ఉంటుందా అంటే, ఎస్ఏ ఇంగ్లీష్, ఎస్ఏ సోషల్ స్టడీస్ లో నుంచి పోస్ట్ తగ్గించేస్తారు అనేటువంటి వార్త అయితే మనకు బయట రావడం జరిగింది. మరి వాటికి సంబంధించి మాట్లాడుకుందాం. తర్వాత ఏజ్ రిలాక్షన్ పైన చాలా మంది ఇక్కడ అసంతృప్తి అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే సందేహాలండి. సార్ మరి 44 years ఇచ్చారు కదా, మరి ఏం పెంచలేదు కదా, 2018 అప్పుడు అదే ఉంది, వైసీపీ గవర్నమెంట్ లో అదే ఉంది, ఇప్పటికీ అదే ఉంది, ఇందులో పెంచడం ఏముంది, మరి వాటికి సంబంధించిన సందేహాలని దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఏంటమ్మా అంటే 18 గంటల సమయం మాత్రమే ఉంది. ఏంటి సార్ ఇక్కడ 18 గంటల సమయం మాత్రమే అనే దాని గురించి కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేద్దామండి. మరి ఏంటి సార్ అంటే డిఎస్సి సమయం పొడిగించాలి అండ్ మరి ఖచ్చితంగా ఒక 90 రోజులైనా ఉండాలి, అదేవిధంగానే ఇంకో టెట్ నిర్వహించాలి అంటూ చాలా మందికి డిఎస్సి అభ్యర్థులు అయితే మరి నారా లోకేష్ గారికి మెయిల్స్ పెట్టడం అనేది జరుగుతుందండి. మొత్తం ఈ అంశాల గురించి ఏంటి అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మరి అంతకంటే ముందుగా మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా మరి ప్రతి ఒక్కరికి ఎస్జిటి కానీ, స్కాలర్షిప్ కానీ, టీజీటీ, పీజీటీ ఎవరు తీసుకున్నా కూడా పిఐ అనేది చాలా కీలకం అండి. విద్యా దృక్పథాలకు సంబంధించి బిడ్ బ్యాంక్ మనం విడుదల చేయడం జరిగింది. దాదాపు 2700 ప్రశ్నలతో ఈ బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని విడుదల చేశాం. చాప్టర్ వైజ్ గా మరి గత డిఎస్సీలలో ఏ ప్రశ్నలు వచ్చాయి ఆ ప్రశ్నలతో అండ్ మీకు ప్రాక్టీస్ బిట్స్ ను మీకు రూపొందించడం జరిగిందండి. మొత్తం 5 చాప్టర్లను పొందుపరిచి ఒక్కొక్క చాప్టర్ కి ఇక్కడ 500 పైగా ప్రాక్టీస్ బిట్స్ ను పెట్టి మీకు ఈ పుస్తకాన్ని అందించడం జరుగుతుందండి. సో కావాల్సిన వారు మన పుస్తకాన్ని తీసుకోండి. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే గతంలో జరిగిన టెట్ డిఎస్సీలో మన శ్రీ కృషి పబ్లికేషన్స్ తెలుగు మెటీరియల్ ద్వారా 100% బిట్స్ రావడం అనేది జరిగిందండి. మరి తెలుగు కంటెంట్ గ్రామర్ ఒక పుస్తకం, తర్వాత తెలుగు మెథడాలజీ, తెలుగు బిడ్ బ్యాంక్, ఎవరికైనా ఓన్లీ తెలుగు గ్రామర్ కావాల్సిన తెలుగు గ్రామర్. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఇప్పుడున్నటువంటి ఈ తక్కువ సమయంలో మన ప్రిపరేషన్ మనం కొనసాగించుకుంటూ మనకి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి ఎస్జిటి వాళ్ళకి ఎంతో కీలకంగా ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ ను కూడా 5 మెథడ్స్, ట్రై మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, తెలుగు మెథడ్, 5 మెథడ్స్ కలిపి ఒకే ఒక బుక్ లో బిడ్ బ్యాంక్ రిలీజ్ చేశాం. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే సైకాలజీని బిడ్ బ్యాంక్ కూడా మీకు రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. మరి కావాల్సిన వారు మన నెంబర్లు అయితే సంప్రదించండి. 6300878497 9182881240 అండి. మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే చాలా మంది యొక్క అభ్యర్థులు అండి ఏంటి సార్ అంటే ఈ పాయింట్స్ అన్ని గుర్తులో పెట్టుకొని చాలా మంది అభ్యర్థులు టెన్షన్ గురవడం కానీ, మానసికంగా చాలా మంది ఇబ్బందులు పడడం కానీ, ఆరోగ్యంగా ఇబ్బందులు పడడం కానీ చేస్తున్నారండి. మనకి ఎలాంటి సమయంలో మనకి ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి మాస్టర్ గారు ఇక్కడ అంటే కూల్ ప్రిపరేషన్ అనేది మనకు 100% ఉంటేనే వాడు ఎన్ని రోజులు సమయం ఇచ్చినా కూడా మనం డిఎస్సిలో ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందండి. గందరగోళమైనటువంటి ఆలోచనలతో మరి మానసిక ప్రశాంతత లేకుండా నువ్వు ప్రిపరేషన్ కొనసాగించినా కూడా ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదమ్మా. చాలా మంది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. అంటే నువ్వు ఎంత టైం కేటాయించి చదువుతున్నావు అనేది ఎంత కీలకమో మరి అదే విధంగానే ఇంకా ఇక్కడ ఏంటమ్మా అంటే నీ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అండి. మరి ఇప్పుడు నువ్వు ఎంత టైం కేటాయించి చదువుతున్నా, సార్ తక్కువ సమయం ఉంది కదా నేను 16 గంటలు చదువుతా అంటే మాత్రం ఇబ్బంది పడతారండి. ఎందుకంటే మన మానసిక అదే విధంగానే శారీరక ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. అంటే ఖచ్చితంగా నువ్వు తీసుకున్నటువంటి ఆహారం అనేది ఇప్పుడు చాలా కీలకమైన ఇంపార్టెంట్ అండి. మసాలా ఐటమ్స్ కానీ, సో బిర్యానీ ఐటమ్స్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇలాంటివి నానా చెత్త తిండి తినకోకుండా మరి 100% మనం సో కొద్ది జెనెటిక్ ఫుడ్ తీసుకొని ఈ కొద్ది రోజులు మన ఫుడ్ తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రిపరేషన్ చేసుకుంటే 100% కొద్ది వరకు విజయ తీరాలను మనం చేరడానికి అవకాశం ఉంటుందండి. సో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకుండా నువ్వు 14 గంటలు చదువుతా, 16 గంటలు చదువుతా అంటే ఒక వారం రోజులు మాత్రమే చదవగలవు. దాని తర్వాత నీ చదవడానికి ఆరోగ్యం అనేది సహకరించకపోవచ్చండి. సో మన టైం ప్రిపరేషన్ అంటే మన ప్రిపరేషన్ లో మన టైం మేనేజ్మెంట్ అండ్ మన హెల్త్ అండ్ మనం తినేటువంటి ఫుడ్ అనేది చాలా కీలకం అండి. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. చెప్పాలంటే అమ్మాయిలు తీసుకునేటువంటి ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే అసలే వేసవి కాలం కాబట్టి మసాలా ఐటమ్స్ ఇలాంటివి ఏవి తీసుకున్నా కూడా మరి ఫిజికల్ గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫిజికల్ గా ఇబ్బంది పడితే ప్రిపరేషన్ లో మనము ఇబ్బంది పడాల్సి వస్తుందండి. జాగ్రత్త అండి. మరి ఇక్కడ పరిశీలించుకుంటే మెగా డిఎస్సిలో పోస్టులు తగ్గుతున్నాయా అనేది చాలా మంది యొక్క సందేహం. మరి ఈ తగ్గేటువంటి అంశం పైన స్పెషల్ ఉపాధ్యాయ పోస్టుల ప్రభావం ఉంటుందా అంటే మరి దీని గురించి మాట్లాడుకుంటే
మనకు వచ్చినటువంటి వార్తా న్యూస్ ప్రకారం అధికారంగా వచ్చినటువంటి న్యూస్ ప్రకారం పరిశీలించుకుంటే, ఆర్టికల్ ప్రకారం పరిశీలించుకుంటే ఇక్కడ ఏంటమ్మా అంటే మరి ఖచ్చితంగా 16,347 పోస్టులకి ఉపాధ్యాయ భర్తీ చేపడతామంటూ మరి నారా లోకేష్ గారు అయితే ఎన్నోసార్లు సుస్పష్టంగా క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. అంటే 16,347 పోస్టులకి ఉపాధ్యాయ భర్తీ చేపడతాము అంటే మరి ఇందులో పోస్టుల సంఖ్య తగ్గించడానికి అవకాశం ఉంటుందా అంటే అవకాశం అనేది ఉండదు అనేది కదా దాని యొక్క అంతరార్థం. స్పెషల్ డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు అంటే 2,620 పోస్టులు అయితే భర్తీ చేస్తామన్నారు. మరి అది ఆ 2,620 పోస్టులను ఈ డిఎస్సిలో భాగంగా ఇస్తామని చెప్పారా, లేకుంటే సపరేట్ ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి దాని ద్వారా భర్తీ చేస్తామని చెప్పారా అంటే ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించి దాని ద్వారా భర్తీ చేస్తాము అని చెప్పారు. కాబట్టి దాని ప్రభావం అంటే స్పెషల్ డిఎస్సి ప్రభావం ఏమైనా ఈ డిఎస్సి పైన, మెగా డిఎస్సి పైన ఉంటుందా సార్ అంటే ఉండదు అనేటువంటి అంశం అనేది మనకు క్లియర్ గా అర్థమవడం అనేది జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకి ఎక్కడా కూడా ఈ 16,347 పోస్టుల్లో ఎక్కడా కూడా తగ్గే అవకాశం అయితే లేదు. మరి ఈ మెగా డిఎస్సి పై ఈ స్పెషల్ డిఎస్సి ప్రభావం ఏమైనా ఉంటుందా అంటే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఎటువంటి ప్రభావం అయితే ఉండదండి. తర్వాత ఏంటమ్మా అంటే ఏజ్ రిలాక్సేషన్ పైన చాలా మందికి ఇక్కడ అసంతృప్తి అండ్ సందేహాలు. ఎందుకు సార్ ఇక్కడ అసంతృప్తి? మరి 42 నుంచి 44 ఇయర్స్ ఇచ్చారు కదా, మరి ఎందుకు సార్ అంటే మరి 42 నుంచి 44 సంవత్సరాలు అనేది గతంలో వైసీపీ గవర్నమెంట్ లో ఉంది, తర్వాత చంద్రబాబు గారి గవర్నమెంట్ లో కూడా ఉంది. మరి ఇందులో పెంచిన అంశం ఏముంది? ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉండేటువంటి అంశమే కదా, అంటే ఎప్పటి నుంచి ఉండేటువంటి అంశమే, కానీ వాళ్ళకి మనకు క్లియర్ గా ఆ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికంటూ ఇక ఏం చేయలేం. అండ్ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటమ్మా అంటే మరి 44 ఇయర్స్ అన్నారు. మరి ఇక్కడ 44 ఇయర్స్ కాదండి, మనం వాస్తవంగా మాట్లాడుకుంటే 45 ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు సార్ అంటే వాళ్ళు ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ వదులుతున్నా అంటే ఏప్రిల్ లాస్ట్ లోనో లేదంటే మేలో వదులుతున్నా కూడా వాళ్ళు ఈ డేట్ అయితే ఇవ్వలేదు. ఏమన్నారు? 2024 జూలై 1వ తేదీ నాటికి అన్నాడంటే మనకి ఇక్కడ 2024 అంటే ఇప్పుడు చాలా మందికి 1 ఇయర్ అయిపోయింది. అంటే ఈ ఒక్క సంవత్సరాన్ని కలుపుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినట్లు అంటే 45 ఇయర్స్ అనేది ఉన్నా కూడా, అంటే ఈ రోజుకి 45 ఇయర్స్ ఉన్నా కూడా నువ్వు ఎలిజిబుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎంతగా ఒక 2 మంత్స్ ఆగితే 45 కదా. మరి ఒక ఈ 45 ఇయర్స్ ఉన్నా కూడా అంటే నువ్వు ఈ డిఎస్సికి అప్లై చేసే సమయానికంటే ఈ రోజుకి నీకు 44 సంవత్సరాల 10 నెలలు 9 నెలలు ఉన్నా కూడా నువ్వు ఈ డిఎస్సికి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే 1980 జూలై 1 ఎవరైతే డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. మరి చాలా మంది సందేహాలు, సార్ ఎస్సీ ఎస్టీలు బీసీలు మరి ఇలాంటి మా పరిస్థితి ఏంటి సార్, మరి 5 ఇయర్స్ ఉంటుందా అంటే మరి మీకు కూడా ఈ 44 ఇయర్స్ ఇది ఓసీ వాళ్ళకి కాబట్టి ఈ 45 ఇయర్స్ అంటే 44 ఇయర్స్ అధికారంగా చెప్పుకుంటే 44, లాజిక్ ప్రకారం మాట్లాడుకుంటే 45 అండి. సార్ మళ్ళీ మీకు ఎలాగో 45 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి అంటే మీరు దాదాపు 50 ఇయర్స్ 49 ఇయర్స్ ఉన్నా కూడా మరి మీరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులందరూ కూడా. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేవి మనకు అతి త్వరలో అధికారికంగా కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎటువంటి సందేహాలకు ఎటువంటి మరి ప్రచార మాధ్యమాల్లో వచ్చేటువంటి అంశాలను నమ్మి మీరు భ్రమపడాల్సిన అవసరం అయితే లేదండి. ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా. తర్వాత సార్ ఇక్కడ 18 గంటల సమయం మాత్రమే అన్నారు. ఎగ్జాక్ట్ గా మాట్లాడుకుంటే ఈ రోజు నేను ఈ వీడియో చేసే సమయం 19వ తేదీ అండి. మరి మనకు స్కూల్ అనేది 20వ తేదీ ఉండదు. మరి మీకు అందరికి రీచ్ అయ్యేసరికి ఈరోజు 19వ తేదీ సాయంత్రానికో లేకుంటే 20వ తేదీకో ఈ వీడియో మీకు రీచ్ అవుతుంది. కాబట్టి మరి 20వ తేదీ మన స్కూల్ ఉండదు. ఆ తర్వాత ఎన్ని రోజులు స్కూల్ ఉంటుంది? 21, 22, 23వ తేదీ ఈ 3 రోజులు స్కూల్ ఉంటుంది. మరి ఈ 3 రోజులు స్కూల్ టైం టేబుల్ వేసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా ఎన్ని గంటల సమయం ఉంటుంది? 18 గంటలు. ఎందుకంటే మార్నింగ్ స్కూల్ కదా అండి. మరి 18 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఈ 18 గంటల సమయం సార్ దీనికి మనకి ఏంటి లింక్ అంటే మరి ప్రభుత్వం చెప్పింది ఏంటి, మన ధ్రువపత్రాలు ఏమైతే ఉన్నాయో అంటే 10th మార్క్స్ మేమో కానీ ఇంటర్ మార్క్స్ మేమో కానీ డిగ్రీ మార్క్స్ మేమో కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలన్నారు. సార్ ఇవన్నీ మా ఇంట్లో ఉన్నాయి కదా, మరి ప్రొవిజనల్స్ కూడా మా ఇంట్లో ఉన్నాయి కదా, మాకేంటి భయం అంటే మరి దాని గురించి మాట్లాడలే. మరి ఇక్కడ స్టడీ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఏమైతే ఉంటాయో అంటే ఇంకా వాస్తవం చెప్పాలంటే నీకు జాగ్రత్తగా 1వ క్లాస్ నుంచి 10th ఇంటర్ ఏమైతే ఉంటాయో ఆ స్టడీ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ నీ ఇంట్లో పెట్టుకుంటే అంటే 22, 23 తేదీల్లో నువ్వు వెళ్ళి వాటికి తెచ్చుకొని జాగ్రత్తగా నువ్వు ఫ్రెష్గా పెట్టుకుంటే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నట్లు. లేదు సార్ నేను మళ్ళీ తెచ్చుకుంటా అంటే
అసలే వేసవి కాలం వస్తుంది. ఈ వేసవి కాలంలో అప్పటికప్పుడు నువ్వు హెచ్ఎంకు ఫోన్ చేసి రా నాకు స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వు అంటే వాళ్ళు రాసిచ్చేకి నీకు అందుబాటులో ఉండరండి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ఒక్కరూ కూడా మరి స్టడీ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్లు మీరు వెళ్ళి మీ స్కూళ్ళలో నుంచి రెడీ చేసుకోండి. ఎందుకంటే వీటిని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్త అండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అది క్యాష్ కానీ ఇన్కమ్ కానీ ఏమైతే లేవో అన్ని కూడా ఫ్రెష్ గా పెట్టుకోండి. సార్ 1 year బ్యాక్ ఉంది, 2 years బ్యాక్ ఉంది, ఓకే చెల్లుతాయి కాదనట్లేదు. కానీ ఫ్రెష్ గా ఉంటే మనం కొద్దిగా సేఫ్ జోన్ లో ఉన్నట్లమ్మా. ఇది దానికి సంబంధించండి. అండ్ ఇంకా ఏంటి సార్ ఇక్కడ అంటే సార్ ఇక్కడ డిఎస్సి సమయం 90 రోజులు ఇవ్వాలి. అదేవిధంగానే ఇంకొక టెట్ నిర్వహించాలంటూ దాదాపు ఇప్పటి వరకు 2 లక్షల మంది విద్యార్థులకు పైగా మరి నారా లోకేష్ గారికి అయితే మెయిల్స్ ద్వారా పంపించడం అనేది జరిగిందండి. మరి పంపించడమే కాకుండా అతి త్వరలో 2-3 రోజుల్లోనే ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ అంటే వీళ్ళందరూ కూడా డైరెక్ట్ ప్రత్యక్షంగా కలిసి మరి నారా లోకేష్ గారి వినతి పత్రాలను అందజేయాలా అనే ఆలోచనలో ఉన్నారు. ఇంకా ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ 2 లక్షల మంది కాదండి, ఇంకా చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే నారా లోకేష్ గారికి మెయిల్స్ పెడుతూనే ఉన్నారు. అంటే ఒకే అభ్యర్థి ఎక్కువ సార్లు పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే సమస్య అనేది పెద్దది అనేటువంటి విషయం ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చాలా మంది అభ్యర్థులు సమయం పొడిగించాలంటూ కొంతమంది అభ్యర్థులు, మరికొంతమంది అభ్యర్థులు ఏం చేస్తున్నారు సార్ అంటే 90 రోజుల సమయం ఇవ్వండి ఖచ్చితంగా, మాకు ప్రిపరేషన్ సమయం అనేది చాలా తక్కువగా ఉందంటూ కొంతమంది అభ్యర్థులు ఇక్కడ మెయిల్స్ పెట్టడం అనేది జరుగుతుంది. మరి దీనిపైన ప్రభుత్వం ఏమైనా సానుకూలంగా ఉందా సార్ అంటే ప్రభుత్వం సానుకూలంగా లేదండి. ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది ఏమని, ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేది నిర్వహించము, ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహిస్తాము, టెట్ నిర్వహించేది లేదు అంటూ మరి ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది డిఎస్సి మాత్రమే నిర్వహిస్తామని. మరి దీనిపైన ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసే అంశం పైన కూడా ప్రభుత్వం దీనిపైన త్వరగా స్పందన తీసుకుంటుంది అనేటువంటి విషయాలు కూడా బయటికి రావడం అయితే జరుగుతుంది. ఏ విషయాలు బయటకు వచ్చినా కూడా నువ్వు ఒకే ఒక్కదానికి మాత్రమే సిద్ధమై ఉండు. ఆ అంశం ఏంటి సార్ అంటే నాకున్న సమయము 45 రోజులు మాత్రమే, నేను ఈ సమయంలో మాత్రమే డిఎస్సి ప్రిపేర్ అవుతాను అనేటువంటి విషయం గుర్తుపెట్టుకో. ఒకవేళ పెరిగింది అంటే 90 రోజుల సమయం వచ్చిందంటే ఆ 4 లక్షల మంది 5 లక్షల మంది అభ్యర్థులకు కూడా అదే సమయమే రావడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు నీకు ఇంకా ప్లస్ అవుతుంది కానీ మైనస్ అనేది అవ్వదు. కానీ మైండ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, 45 రోజుల సమయం మాత్రమే ఉంది అది మాత్రమే గుర్తుపెట్టుకో. సమయం పెరిగితే ఓకే సంతోషం, సమయం పెరగకపోతే నువ్వు దీనికి ప్రిపేర్ అయి ఉంటావు కాబట్టి 40 రోజుల సమయం ఇచ్చినా కూడా నువ్వు ఎగ్జామ్ అనేది రాయగలవు. లేదు సమయం పెరుగుతావులే అనే ఆలోచనలో ఉండి సమయం పెరగకపోతే నువ్వు చాలా మానసికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా మనం చేసేటువంటి దేన్నైనా కూడా పాజిటివ్ ఆలోచించుకొని పాజిటివ్ నిర్ణయాలు మాత్రమే తీసుకోండి. ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్.